ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరండి మీరు? ఎవరిని కలవడానికి వచ్చారు? ముఖర్జీ గారు కలకత్తా నుంచి వచ్చారు కదా, ఆయన్ని కలవడానికి మాకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. సార్ ఉదయాన్నే ఆఫీస్కి వచ్చి ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయారండి. మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, హడావుడిగా వెళ్ళిపోయారు. అదేంటి ఈ టైంకే ఆఫీసులో కలుస్తానని మెసేజ్ కూడా పెట్టారు? మనకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి వెళ్ళారా? మనకంటే ముఖ్యం ఏముంటుంది జన? మనల్ని రమ్మని ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? హలో సార్. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరెలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ మై బాయ్. తను నా వైఫ్ సీత. నమస్తే సార్. నమస్తే అమ్మా. రామ్ సీత మంచి జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. డోంట్ కాల్ మీ సార్, అంకుల్ అని పిలువమ్మా. నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్. అందుకే మీ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుందని మీరు ఫోన్ చేసి చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చేశారు. మీలాంటి పెద్దవారు మా ఇంటి ఫంక్షన్కి రావడం మా అదృష్టం సార్. నో 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 నో, నాకు ఇలాంటి అకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, అందుకే రిలేషన్స్ అంటే ప్రాణం ఇస్తాను. అంటే మీకు భార్య పిల్లలు ఎవరూ లేరా బాబాయ్ గారు? బాబాయ్ గారా? ఎంత కమ్మగా పిలిచావమ్మా, మనసుకు హాయిగా ఉంది. నా భార్య బిడ్డల గురించి అడిగారు కదా. వయసులో ఉన్నప్పుడు సంపాదనలో పడ్డాను, సంపాదన వచ్చాక వయసు మీద పడిపోయింది. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నన్ను పిలిచినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలోయ్. నిజానికి నేను మీ డాడీ వాడిని కలవాల్సింది, మీరు ఫోన్ చేశారని ఇటు వచ్చాను. ఎలాగో వచ్చాను కాబట్టి ఒకేసారి అందరినీ కలిసి వెళ్తాను. లోపలికి రండి బాబాయ్, ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. అలాగేనమ్మా, పదండి. నువ్వు సూపరోయ్. నాలా ఏజ్ని వేస్ట్ చేసుకోకుండా టైంకి పెళ్లి చేసుకున్నావు. నీకు తగ్గ భార్య వచ్చింది, అదృష్టవంతుడివి. థ్యాంక్ యూ సార్. మా అమ్మను పెళ్లి చేసుకున్నందుకు నేనే లక్కీ బాబాయ్ గారు. అలా అబ్బాయిలకి క్రెడిట్ ఇవ్వకూడదమ్మాయి, నువ్వే గ్రేట్ అన్నట్టు ఉండాలి. అవును సార్, తనే గ్రేట్. తన వల్లే ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. పబ్లిక్గా పెళ్ళాన్ని పొగుడుతున్నావంటే తెలివైన వాడివే. ఇక మీ మధ్య గొడవలు వచ్చే ఛాన్సే లేదు. ఏమంటావు అమ్మాయి? పదండి సార్. ముఖర్జీ గారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇప్పుడేం చేద్దాం జన? ఆయనకు మనం ఫోన్ చేసి రమ్మండం బాగోదు, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ముఖర్జీ గారు ఎంతో డిసిప్లిన్ ఉన్న బిజినెస్ మ్యాన్. మనకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఏదో ఇంపార్టెంటే వెళ్ళుంటారు, లేకపోతే ఇలా చేయరు. మీరెంతసేపు వెయిట్ చేసినా ఈ ఎంగేజ్మెంట్ జరగదు. ముఖర్జీ గారిని కలిసి ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకాలు అయ్యేదాకా వదిన అన్నయ్య ఇంటికి రారు. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ టీ ఏం తీసుకుంటారు బాబాయ్ గారు? ముందు మీ వాళ్ళందరినీ పరిచయం చేయమ్మా. సారీ సార్, వీరు ముఖర్జీ గారు, ఎంగేజ్మెంట్కి వచ్చిన స్పెషల్ గెస్ట్. అందరికీ నమస్కారం. మా అమ్మ నాన్న బాబాయ్ గారు. మా పిన్ని బాబాయ్ సార్. నమస్తే. నమస్కారం. పెళ్లి కొడుకు బాబాయ్ గారు. హాయ్.
మా మామయ్య. నమస్కారం. నమస్తే. మరి పెళ్లి కూతురు? పైన గదిలో ఉంది బాబాయ్ గారు. ముఖర్జీ గారు ఇక్కడికి రావడం ఏంటి అర్చన? అది నాకు అర్థం కావట్లేదు. నైస్ ఫ్యామిలీ. ఇంతకీ జనార్దన్ మహాలక్ష్మి గారు ఎక్కడా? వాళ్ళు మిమ్మల్ని కలవడానికే మీ ఆఫీస్కి వచ్చారు సార్. అయ్యో, ఇంట్లో ఇంత హడావిడి పెట్టుకుని అక్కడికి రావడం ఏంటి? మీతో మీటింగ్ ముఖ్యమని వచ్చారు బాబాయ్ గారు. నో 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 నో, ఫస్ట్ ఎంగేజ్మెంట్, తర్వాతే మా మీటింగ్. వాళ్ళని వెంటనే ఇక్కడికి రమ్మని ఇప్పుడే ఫోన్ చేస్తాను. అమ్మ సీత, ఎలా ఇచ్చావా ట్విస్టు? ఈయన కోసం వాళ్ళు అక్కడికి వెళ్తే ఈయన్ని ఇక్కడికి రప్పించి వాళ్ళను పిలిపిస్తున్నావా? ఏం జరగబోతుంది అర్చన? ఇంకా అర్థం కాలేదా? రామ్ సీతలు తెలివిగా ముఖర్జీని ఇంటికి రప్పించారు. ఇప్పుడు అన్నయ్య వదిలిన పరిస్థితి ఏంటి? ముఖర్జీ గారి కాల్ చేస్తున్నారు మహా. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో జనార్దన్. మీకోసం నేను మహాలక్ష్మి మీ ఆఫీస్కి వచ్చాం. బయట వెయిట్ చేస్తున్నాం. మీరు ఎక్కడికో వెళ్ళారని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ ఇంటికే వచ్చాను. మా ఇంటికి వచ్చారా? అవును, మీ ఇంట్లోనే ఉన్నాను. మీరు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేయండి. అంటే సార్ మన మీటింగు. అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. త్వరగా రండి. ఓకే సార్. వాళ్ళు వస్తున్నారు. అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి సార్. మనతో కూడా చెప్పకుండా ముఖర్జీ గారు మన ఇంటికి వెళ్ళడం ఏంటి మహా? ఇది సీత ప్లాన్ అనుకుంటాను జన. ఆ సీతే ముఖర్జీ గారిని రప్పించుంటుంది. సీతకి ముఖర్జీ గారు ఎలా తెలుసు? రామ్కి తెలుసు కదా, రామ్తో ఫోన్ చేయించి రప్పించుంటుంది. అమ్మో, సీత మామూలుది కాదు. మనమే ట్విస్ట్ ఇద్దామనుకుంటే మనకే ట్విస్ట్ ఇచ్చింది. అది ఎలాంటి గేమ్ ప్లే చేసినా మనం ఈ ఎంగేజ్మెంట్ చెయ్యకూడదు. ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉందాం. పద వెళ్దాం. రేవతి, నీకో గుడ్ న్యూస్. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య వదినలు వస్తున్నారు. ఎవరు టీచర్? గిరన్నయ్య వదినా? కాదు, మీ పెద్దన్నయ్య వదిన వస్తున్నారు. అదేలా టీచర్? వాళ్ళు ముఖర్జీ గారి కోసం వెళ్లారు కదా. ఆ ముఖర్జీ గారే మన ఇంటికొచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.